హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంట్లో చికెన్ కర్రీ చేశాను. అది ఎలా చేశాను ఏంటి అనేది మీకు కూడా చెప్దామని ఇట్లా వీడియో తీశానండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అది ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మ్యారినేట్ కోసం ఇవన్నీ వేసి కలుపుతున్నాను అనమాట. కొంచెం పసుపు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం పెరుగు వేసుకుని బాగా ముక్కలకి మొత్తం పట్టించేసాను. పట్టించేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ముక్కలకి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వన్ అవర్ తర్వాత ఈలోపు నేను బాండీ పెట్టి ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి. హాఫ్ కేజీకి చికెన్కి 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోండి. వేసుకుని ఆయిల్లో కొంచెం సేపు మగ్గనిచ్చి వన్ అవర్ మ్యారినేట్ చేశాను కదండి, అంతా సాఫ్ట్గా అవుతుందండి. అందుకని సాఫ్ట్గా ఉంటుంది కదా పీసు, ముక్కలు అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా మిక్స్ చేస్తున్నాను ఆయిల్లో మగ్గడం కోసం. ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి అవసరం లేదండి. మ్యారినేట్ చేసినప్పుడే నేను అన్నీ కలిపి వేసాను కాబట్టి ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉప్పే తగ్గితే కనుక ఉడికేటప్పుడు చూసుకుని సరిపోకపోయినట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలానే ఇంకా 2 మినిట్స్కి ఒకసారి అలా మగ్గుతూ ఉన్నప్పుడు కదుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా మగ్గుతుంది. చూడండి, నీరు ఊరాయి కదా. సో ఇలా ఆ నీరు ఎగిరిపోయే వరకు మనం దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. అట్లా 30 మినిట్స్ వరకు పడుతుందండి ఈ ప్రాసెస్ అంతాను. ఇంకో దగ్గర పడిందండి, అయిపోయింది. ఇలా ఆయిల్ ఊరగానే మీరు ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి